రెడ్డి గారు జోహార్ కలికి యానాద్ 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 రెడ్డి గారు ఈరోజు కావలిని ఒక గుర్తింపు తెచ్చి 5 సార్లు ఎమ్మెల్యేగా 1952 నుంచి మొట్టమొదట కావలి వ్యక్తి మంత్రి అయినటువంటి వ్యక్తి కలికి యానాద్ రెడ్డి గారి 19వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు కావలికి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నిరాడంబర జీవితాన్ని అనుభవిస్తూ కల్మషం లేని వ్యక్తిగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి కలికి యానాద్ రెడ్డి గారు. కీర్తిశేషులు గొట్టిపాటి కొండపనాయుడు గారు, కీర్తిశేషులు కలికి యానాద్ రెడ్డి గారు కావలి రాజకీయాల్లో ఒక ధృవతారలుగా వెలుగొందుతూ రాజకీయాల టైంలోనే రాజకీయాలు చూస్తూ మిగతా తప్పుడు వ్యక్తిగత కక్షలకు ప్రాధాన్యతలు ఇవ్వకుండా కావలి అభివృద్ధి వైపే నడుం బిగించినటువంటి మహోన్నత వ్యక్తులు వాళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ యొక్క ఆలోచనలు మన అందరం కూడా అర్థం చేసుకోకుంటే స్నేహపూర్వమైన వాతావరణం, ప్రజలకి దగ్గరగా ఉండటం, అవినీతి రహితమైనటువంటి పాలన అందించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చేయటంలో వాళ్ళు తీసుకున్నటువంటి విధానాన్ని మనందరం కూడా పుణికిపుచ్చుకొని వారి ఆశయాలు ఏ విధంగా అయితే కావలి అభివృద్ధి కోసం కృషి చేశారో మనం కూడా అదే విధంగా ముందుకు నడవాలని కావలి నియోజకవర్గ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ వ్యక్తిగత కక్షల కంటే కూడా కావలి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు వాళ్ళు. ముఖ్యంగా కావలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీర్చడంలో కానీ, ఈ ఉదయగిరి బ్రిడ్జిని ఏర్పాటు చేయడంలో కానీ, ఇంకా ఇతర వ్యవహారాల్లో యానాద్ రెడ్డి గారు తనకంటూ ఒక ముద్రను వేసుకొని 19 సంవత్సరాల నాడు చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా కంపారిజన్ చేస్తున్నారంటే యానాద్ రెడ్డి గారితో కంపారిజన్ చేస్తారు. ఆయన యానాద్ రెడ్డి లాగా చేస్తున్నాడనో, యానాద్ రెడ్డి లాగా మాట్లాడుతున్నాడనే ఒక ఆలోచన ఉంది అంటే ప్రజల్లో యానాద్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ అంత గొప్పది. అటువంటి మహానుభావుడికి ఈరోజు ఆయన వర్ధంతి రోజున ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా అందరూ కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా జీవితంలో ఆయన ఆశయాలని అందరినీ కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.